హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఒక కొత్త వైరింగ్ కంప్లెయింట్ వచ్చేసాను. ఈ బండ్లో అయితే ఇప్పుడు లేవు. హీరో ఎక్స్‌ట్రీమ్ వెహికల్ అన్నమాట. దీనికి ఏంటంటే ఒక సెన్సార్ అయితే అవ్వడం జరిగింది కీకి. అంటే ఇప్పుడొచ్చిన వెహికల్స్ సెన్సార్ అంటే హీరో మేస్టో ఎడ్జ్‌కి అట్లా కొన్ని వెహికల్స్ సెన్సార్ అవ్వడం జరిగింది. మహేంద్ర సెంట్రోకి. అలానే ఈ వెహికల్ కూడా సెన్సార్ ఇచ్చారు. తాళం పైన లైట్ అప్పుడు అలా ఎలుగుతూనే ఉంటుంది. సో, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మొత్తం క్లియర్ చేసుకుందాం. సో, మన ఛానల్ గనుక మీరు కొత్తగా అసలు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే మన వీడియోస్ గనుక చెక్ చేయకపోతే పైన కాస్ట్ చెక్ చేయండి, ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. సో, దీనికేమైందంటే మా రెగ్యులర్ కస్టమర్‌ది బండి చాలా నుంచి వాడలేదు. ఫస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాము. వాడలేదు కదా! కార్బోరేటర్ క్లీనింగ్ అలా కొన్ని చేయడం జరిగింది. తర్వాత బండి స్టార్ట్ అవుతుంది. ఆగిపోతుంది. తర్వాత బ్యాటరీ కంప్లీట్ కనెక్షన్ లేదు. సరే తర్వాత తీరా తీసుకొస్తే కంప్లీట్‌గా లాక్ అయితే ఫంక్షన్ కాలేదండి. మళ్ళా లాక్ మొత్తం కూడా ఓపెన్ చేసి నీట్‌గా క్లీన్ చేసేసి మొత్తం హారన్ గాని, సెల్ఫ్ గాని అవ్వటం లేదు. అంటే హారన్ అవుతుంది. ఇండికేటర్స్ అవుతుంది. కానీ సెల్ఫ్ పవర్ స్టార్ట్ మాత్రం అవ్వటం లేదు. చూడండి, ఇండికేటర్స్ కూడా ఆన్ అయ్యాయి. అండ్ వెన్ కమింగ్ టు ద పవర్ స్టార్ట్ అయితే అవ్వటం లేదు. ఏముంది పవర్ స్టార్ట్ అవ్వకపోతే ఏముంది, అక్కడ క్లచ్ స్విచ్ అనేది ఆన్ చేస్తారు మీరు. క్లచ్ స్విచ్ కూడా డైరెక్ట్ చేశాను నేను. అయినా పవర్ స్టార్ట్ అవుతున్నది. ఏముంది, రెగ్యులేటర్ పాయింట్ ఉంది. రెగ్యులేటర్ మార్చేయండి. రెగ్యులేటర్ కూడా మార్చాను నేను. చూడండి, అదే దానికేసింది కొత్త రెగ్యులేటర్. పాత రెగ్యులేటర్ అయితే పోయిందని చెప్పేసి కొత్త రెగ్యులేటర్ అయితే వేశా. చూసారు కదా! హీరో కంపెనీ రెగ్యులేటరే. దానికి సూటబుల్ రెగ్యులేటరే వేసాము. కొత్త రెగ్యులేటర్ అయితే వేసాము. పాత రెగ్యులేటర్ పోయిద్ది. మరి రెగ్యులేటర్ మార్చేసారు కదమ్మా! ఇంకేముంది, సెల్ఫ్ మోటార్ పోయిందేమో. సెల్ఫ్ మోటార్ కూడా మార్చేయండి. సెల్ఫ్ మోటార్ పోలేదండి. అంటే సెల్ఫ్ మోటార్ పోలేదని నువ్వెలా కన్ఫర్మ్ చేసావు మీరు అని అడిగితే, ఏముందండి, ఏదైనా ఒక ఐరన్ రాడ్ గాని, స్క్రూ డ్రైవర్ తీసుకొని అది పాజిటివ్, నెగెటివ్ 2 డైరెక్ట్ చేస్తే రెగ్యులేటర్ దగ్గర సెల్ఫ్ అయితే మనకు ఖచ్చితంగా అవుతుందండి. సెల్ఫ్ అయ్యింది అంటే వాట్ డస్ ఇట్ మీన్స్ అనేది సెల్ఫ్ మోటార్ పనిచేస్తుంది. మరి బ్యాటరీ పనిచేస్తుంది, సెల్ఫ్ మోటార్ పనిచేస్తుంది, రెగ్యులేటర్ కూడా పనిచేస్తుంది. కానీ పవర్ స్టార్ట్ అవ్వటం లేదు. స్విచ్ కిట్ పోయిందంటారా? స్విచ్ కిట్ కూడా బానే ఉంది. మరెక్కడ ఇష్యూ ఎక్కడుంది? చూసారు కదా! సెల్ఫ్ అయితే అవుతుంది. మన ఇష్యూ ఎక్కడుంది? ఫ్యూజెస్ పోతే మనకి సెల్ఫ్ అవ్వద్దు. రెగ్యులేటర్‌లో ఫ్యూజ్ ఉంటుంది. ఆల్టర్‌నేటర్ స్పీడ్ బాక్స్‌లో ఫ్యూజ్ ఉంటాయి. ఆ ఫ్యూజులన్నీ బాగున్నాయి. మరి ఇప్పుడేంటండి, కంటిన్యూటీ అంటే మరి సెల్ఫ్ రెగ్యులేటర్‌కి ఒక సాకెట్ వచ్చింది. రెడ్ కలర్ సాకెట్. అందులో రెడ్ కలర్ ఏమొచ్చి బ్యాటరీకెళ్తుంది. అలా కొన్ని వైర్లు కొన్ని డిస్పర్స్ అవుతాయి. అలానే ఇక్కడున్న యెల్లో అండ్ రెడ్ కలర్ వైర్ తీసి సెల్ఫ్ స్విచ్ బటన్‌కి కాంటాక్ట్ అయితే అవుతుంది. సో, అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఒక వైర్ ఎళ్ళింది గదా! ఆ వైర్ గనక మధ్యలో దగ్గర డిస్కనెక్ట్ అయితే స్విచ్ నొక్కినా సెల్ఫ్ అవ్వదు. మరి డిస్కనెక్ట్ అయ్యిందో లేదో నాకు తెలుస్తుంది మరి. అంటే ఆ వైరే డిస్కనెక్ట్ అయింది ఎలా తెలుస్తుంది? రెడ్ కలర్ వైర్ డిస్కనెక్ట్ అవ్వచ్చు కదా! నెగెటివ్ వైర్ డిస్కనెక్ట్ అవ్వచ్చు కదా! అంటే సో, ఎటువంటప్పుడే మనకి మాన్యుయల్‌గా చెక్ చేసుకోవాలంటే 2 ఆప్షన్‌లున్నాయి. బై అనదర్ మల్టీమీటర్ లేదు. మరి ఎట్లా చెక్ చేసుకుంటే ఏముందండి, ఈ మాత్రం పొడవు వైర్ తీసుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి అందేలా. అక్కడ వైర్ పెట్టండి. ఇక్కడ వైర్ పెట్టండి. ఇప్పుడు చూడండి, బటన్ ప్రెస్ చేస్తున్నా. సౌండ్ వస్తుంది టిక్ 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 మని. అంటే రెగ్యులేటర్ పనిచేస్తుంది. మోటార్ పని చేయలే. అంటే ఇక్కడ కాంటాక్ట్ అనేది సరిగ్గా అవ్వలేదండి. సో, ఇలా పెట్టుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు, ఇంకా ఆల్టర్‌నేటివ్ వే ఏమైనా ఉందంటే మల్టీమీటర్ ఉందనేది ఏముందంటే మల్టీమీటర్ విషయానికి కూడా వద్దాము. సో, దానికన్నా ముందు చూడండి, మొత్తం సాకెట్ కరెక్ట్‌గా ప్రెస్ చేయండి. ఇంకా సాకెట్ ఏమైనా లూజ్ కొంచెం ఉందనుకోండి రెగ్యులేటర్ దగ్గర, అయినా సరే మనకి సెల్ఫ్ కాదనమాట. సో, ఇప్పుడు మల్టీమీటర్‌ని కంటిన్యూటీ మోడ్‌లో పెడితే ఇలా సౌండ్ వస్తుంది. ఆ కంటిన్యూటీ మోడ్ కిందన ఉంటుంది. బజర్ బీప్ అనేది చూసారు కదా! అలా పెట్టుకొని జస్ట్ ఒక పాజిటివ్ వైర్ తీసుకెళ్ళి ఏదైతే వైర్ పైన మీకు డౌట్ ఉందో యెల్లో అండ్ రెడ్ కలర్ వైర్ అది సెల్ఫ్‌కి సంబంధించింది. సెల్ఫ్ బటన్‌కి వెళ్ళే వైర్ అది. అక్కడ పెట్టుకోండి. ఇంకొక వైర్ తీసుకొచ్చి అక్కడ స్విచ్ దగ్గరైతే ఇవ్వండి. అంటే స్విచ్ యొక్క సాకెట్ ఉంది కదా! కప్లింగ్ సాకెట్. ఆ సాకెట్‌కైతే ఇవ్వండి. అంటే ఆ వైర్, ఈ వైర్ పెట్టినప్పుడు మనకి కంటిన్యూటీ అంటే సౌండ్ బీప్ సౌండ్ అయితే రావాలి. బీప్ సౌండ్ రాలేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్స్ అంటే అక్కడి నుంచి అక్కడికి వైర్ మధ్యలో అక్కడ కటింగ్ అయిపోయింది. మరి ఎక్కడ కట్ అయింది ఏంటనేది మీకు ఎలా తెలుస్తుందండి? అది కూడా చెప్తాను వినండి. చూడండి, అక్కడ అంటే అక్కడ అందులో పెట్టడానికి కన్వీనియంట్‌గా తెలీదు. బికాజ్ ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో వర్క్ చేయడం చాలా ఇబ్బంది కదా! సో, అందులో ఒక అటాచ్డ్ వైర్ పెట్టాను. ఆ వైర్ తీసుకొచ్చి ఈ రెడ్ కలర్ వైర్‌కైతే కనెక్షన్ తీసుకొని చూడండి. సౌండ్ వస్తుందో లేదో అని మీరే చూడండి. ఓకే. చూడండి, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఆన్ అయింది. సౌండ్ రావటం లేదు. అంటే వైర్ ఎక్కడో కట్ అయింది. అది కూడా వన్ ఆఫ్ ద రీజనే సెల్ఫ్ అవ్వకపోవడానికి. సో, ఇంకా మీటర్ ఏమన్నా పాడైందేమో అన్న మీకు డౌట్ వచ్చింది కదా! సో, అందుగురించి ఆ నెగెటివ్ వైర్ కూడా తీసేసాను. తీసేసి మళ్ళా 2 కలుపుతున్నాను. చూడండి, సౌండ్ అయితే మీకొస్తుంది. సౌండ్ వస్తుందంటే మీటర్ అయితే వర్క్ అవుతుంది. కొత్త మీటర్ పంచే ఏముండదు. అందులో జిమ్మికులేం లేవు. ఓకే. మీటర్ పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ తెలిసిపోయింది కదా! వైర్ అయితే కట్ అయింది. ఓకే. ఆ వైర్ కట్ అయింది ఎక్కడ అంటే ఇగో యెల్లో కలర్, రెడ్ కలర్ వైర్ ఉంది కదా! ముందుంది కదా! నెగెటివ్ టెర్మినల్ ముందున అదనమాట. ఆ వైరింగ్‌కి ఇదిగో ఇక్కడికి వైర్ వచ్చింది. సాకెట్‌లోకి వైర్ వచ్చింది. ఆ వైర్ ఎక్కడికెళ్తుందో అక్కడి నుంచి అలా వైరింగ్‌ని మొత్తం అంతా కూడా ఓపెన్ చేసుకెళ్ళిపోండి. చెక్ చేయండి. అంటే ఎక్కడ కట్ అయిందా? లూజ్‌గా ఉన్నట్టుందా? కొన్ని సార్లు ఏంటంటే వైర్ మీదకంతా బావుంటుంది కానీ లోపల నీళ్లు వదిలేస్తాయి. అలా చెక్ చేసుకొని వైరింగ్ గేట్ అయితే ఓపెన్ చేసుకోండి.
సో, నేను కంప్లెయింట్ అయితే వైర్ అయితే కట్ అయిపోయింది. ట్యాంక్ కింద కట్ అయిందని మొత్తం ట్యాంకు, డోర్లు, సీటీ మొత్తం ఓపెన్ చేయాల్సొచ్చిందనమాట. మొత్తం అంతా ఓపెన్ చేసేసి ఫైనల్‌గా కంప్లెయింట్ అయితే క్లియర్ చేసేసాము. కొద్దిగా లేట్ అయింది. కస్టమర్‌కి అనే వర్క్ మాత్రం అయిపోయిందనమాట. సో, కీ ఆన్ చేసాము. చూడండి సెల్ఫ్ స్టార్ట్ అయితే చేసుకున్నాను నేను. సెల్ఫ్ స్టార్ట్ అయితే చేసుకున్నా. సెల్ఫ్ స్టార్ట్ చేశాను అయ్యింది. ఏ జిమ్మిక్కులు లేవు. బటన్ నొక్కితేనే స్టార్ట్ అయింది. అక్కడ ఆర్‌పిఎం కూడా 1లో ఉంది. ఓకే. హారన్ అవుతుంది, సిగ్నల్స్ అవుతున్నాయి. అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ అంటే ఈ విధంగా హీరో ఎక్స్‌ట్రీమ్ యొక్క కంప్లీట్ వైరింగ్ అండి. ఈ వెహికల్‌కి ఇలా ఉంటుందనమాట. ఇంకా లాక్ సెక్షన్ మీద సెన్సార్ కెమెరాలు వస్తున్నాయి. ఈ లాక్ ఏం చేసేదంటే ఆ మీద సెన్సార్ పార్ట్ కాకుండా కింద పట్టంగా మార్చేసుకోండి. అరిగిపోతే సింపుల్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. లూజ్ కాంటాక్ట్ ఉంటుందనమాట. తాళం ఆన్ చేసుకోవద్దు గనెక్టర్‌తో స్టార్ట్ అవ్వడం అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కింద కప్పంగా మార్చేసుకోండి సరిపోతుంది. సో, చూసారు కదా! ఫైనల్‌గా మన బండయితే స్టార్ట్ అయిపోయింది. కంప్లీట్ క్లియర్ అయిపోయింది. కస్టమర్‌కి అయితే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేసాము. షోకిస్తున్నాం స్టార్ట్ అవ్వడానికి. సో, మరిన్ని ఇలాంటి వీడియోస్ మన ఛానెల్ చాలా చెక్ చేశాండి. మన ఛానల్ గాని కొత్తగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జై హింద్.